అక్కడ వీళ్ళందరూ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ ఫాదర్ అంజన్ కుమార్ గౌడ్, అనిల్ కుమార్ గౌడ్ ఫాదర్ ఆయన రాజీనామా చేసే ఈయనకి ఎట్లా ఇస్తారని. ఈయనకు వీళ్ళు ఇవ్వలేదు, ఎంఐఎం ఇచ్చింది. అంటే కాంగ్రెస్ టికెట్ ఎంఐఎం ఇస్తుందా? ఇది ఎక్కడదయ్యా? మా దగ్గర మా నిర్ణయం మేమే తీసుకుంటాం. మా దగ్గర 2-3 క్యాండిడేట్లు ఉన్నారు. ఎవరు కావచ్చు అనుకుంటారు సార్? ఎవరు కావచ్చు పార్టీ చెప్పని ఎందుకు చెప్పాలి? నేను నాకు ఒక వ్యక్తి మంచి ప్రపోజ్ చేస్తున్నారు సార్. బొంతురామ్ ఎంపీ కాదు, మన చేసినట్టు నేను అరవింద్ ప్రపోజ్ చేసినట్టు నేను విన్నాను. అక్కడ ఫసీయుద్దీన్ అన్నాడు ఆ డిప్యూటీ మేయర్. నేను ఆడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన నాకు మంచి తెలుసు. ఆయన కూడా కాంగ్రెస్ నుండి ఇప్పుడు ఆయన నారాజు ఉన్నాడు. బొంతురాము అనేమో అప్పుడు కూడా నాకు తెలుసు, మేయర్ ఉండే, ఆయనకు ప్రభావం ఉంది. ఇంకా నాకు ఆయన నాన్ లోకల్ అండ్ ఆయన వస్తే గెలుస్తాడనే అభిప్రాయం కొంతమందికి ఉంది. అక్కడ ఇంతకుముందు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఉన్నాడు లంకా దీపక్ రెడ్డి, ఆయన కాడ పట్టున్నది. నేను అనుకునే ఈ నిర్ణయం 1-2 రోజులనే తీసుకుంటాను. అండ్ ఇది ముఖ్యంగా ఏంటంటే మా పార్టీ నిర్ణయం మేము తీసుకుంటామయ్యా, కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అసదుద్దీన్ ఓవైసీ గారు తీసుకుంటారు. అది ఫరక్. మొత్తం ఏం నిర్ణయం తీసుకుంటాం. జూబ్లీ ఇప్పుడు నా ఎన్నికల కూడా అవతల క్యాండిడేట్ అన్నాను, నాకు 8-9 లక్షల ఓట్లు వస్తే గెలుస్తాము, నాకు 6 లక్షల మైనార్టీ 4-5 లక్షల ముస్లిం ఓట్స్ ఉన్నాయి, మాకు 2 లక్షల క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి, నాకు అవసరమైనది 1-2 లక్షల హిందూ ఓట్లు ఉంటే గెలుస్తాము. ఓడిపోయాడు, ఘోరంగా ఓడిపోయాడు ఆ కాంగ్రెస్. ఇక్కడ కూడా వాళ్ళకి అదే మైండ్ సెట్ ఉంది. అరే అసదుద్దీన్ టికెట్ ఇచ్చిండు, అసదుద్దీన్ ఆడ ఈడ ఈ జూబ్లీ హిల్స్ పేరు జూబ్లీ హిల్స్ కానీ ఇది మొత్తము తెలంగాణలో ఓల్డ్ సిటీ ఇట్స్ పెడితే అన్నిట్లో ఎక్కువ మైనార్టీ